సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ధన్యవాదములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ 2వ తరగతిలో మీరు ఉద్దేశించిన మంచి పాఠమును మాకు దయచేసి ఆత్మీయ మేలును పొందే భాగ్యం అనుగ్రహించమని కోరుకుంటున్నాం. నిర్మలమైన హృదయంతో తండ్రి మీ వాక్యమును అంగీకరించగలిగే భాగ్యం మా అందరికీ దయచేయండి. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనముల వలె అవి ఫలము తీసుకుని రాగలగడానికి సహాయం చేయండి. తండ్రి, మీ వాక్యమునకు వ్యతిరేకముగా విరుద్ధముగా రాసినటువంటి పుస్తకంలో ఉన్న ప్రతిదానికి సమాధానం చెప్పుటకు పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేసినందుకు తండ్రి మీకు వందనములు చెల్లిస్తూ, ఆత్మ సంబంధమైన యుద్ధములో ప్రతి ఒక్కరిని ఓడించే తండ్రి ఆ ప్రతిభా పాఠవాలను మీ జ్ఞానము చేత మాకు అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యానికి విరుద్ధంగా వ్రాసినటువంటి ఒక పుస్తకం కరుణాకర్ సుగ్గున అనేటువంటి ఒక రచయిత వ్రాసినటువంటి మొదటి పుస్తకం. తన 2 పుస్తకాల్లో మొదటి పుస్తకానికి మనం సమాధానాలను చెబుతున్నాం. ఈ పాఠంలో అతడు రాసినటువంటి ఆ పాఠాల్లో 11వ పాఠం పేజీ నెంబర్ 59 నుండి పేజీ నెంబర్ 63 వరకు రాసి ఉన్నటువంటి మరొక అంశానికి నేను సమాధానం తెలియజేస్తాను. దేవుని గ్రంథం ఎంత గొప్పదో, అతడు రాసిన పుస్తకం ఎంత పనికిమాలిందో ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకుంటారు. అతడు రాసిన ఈ విషయం ఏంటంటే నివురుగప్పిన నిజం. నివురుగప్పిన నిజం అంటే అతని భావం ఏంటంటే, బైబిల్లో దేవుడు కొన్ని నిజాలను దాచిపెట్టాడు, అలాగే క్రైస్తవ బోధకులు కూడా ఆ నిజాలను దాచిపెడుతున్నారు అనేది అతని భావం, అతని అభిప్రాయం. కనుక దానికి ఈరోజు దైవవాక్య ప్రకారముగా సమాధానాన్ని మనం తెలియజేద్దాం. ఈ సందర్భం కూడా గత పాఠాలలో మాదిరిగానే ఈ సందర్భం ఇశ్రాయేలీయులు, అలాగే ఇశ్రాయేలీయులు చుట్టూ ఉన్నటువంటి శత్రు దేశాలు, వారితో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలు, దీనిని గుర్చినటువంటి సందర్భం. నివురుగప్పిన నిజం అని అతడు తనకు తెలిసిన దానిని నిజం అనుకుంటున్నాడు. అంటే బైబిల్ని ఇన్ని తరాలుగా ఇంతమంది చదివినది అంతా అబద్ధం, అపోహ అని ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి ఇతడు, అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఇతడు బైబిల్లో నివురుగప్పిన నిజాలు చెప్పడం లేదు, నివురుగప్పిన నిజాలు కొన్ని ఉండిపోయినాయి, దానిని నా పుస్తకం ద్వారా తెలియజేస్తానని ఇతడు కుప్పిగంతులు వేస్తున్నాడు. కనుక దానికి మనం వాక్య ప్రకారమైనటువంటి సమాధానాన్ని తెలియచేద్దాం. అతడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వాన్ని విడిపించుకున్న తర్వాత దేవుని యొక్క బలం, దేవుని బాహుబలం చేత వారు నడిపింపబడుతున్నప్పుడు ఎందరో శత్రు దేశాలు వారికి ఎదురుపడుతున్నాయి. వారు వెళ్ళే మార్గంలో శత్రువులు కనిపిస్తున్నారు. వారు ఆక్రమించుకోబోయే దేశం కూడా వారికి శత్రు దేశమే. ఏ దేశం వారు కూడా ఎవరిని ఊరకనే తమ దేశంలోనికి ఆహ్వానించరు. ఇప్పుడు మనం చాలా దేశాలను చూస్తున్నాం. అంతకుముందు మన దేశంలోనికే ఒక దేశం వచ్చింది, పరిపాలన ముందు వ్యాపారం చేయడానికి వచ్చింది, ఆ తర్వాత పరిపాలన చేయడానికి వచ్చింది. వారిని బ్రిటిష్ వారు అంటారు. అలాగే డచ్ వారు, ఫ్రెంచ్ వారు కూడా మన దేశం మీదకి వచ్చారు. ఏ దేశం కూడా మరొక దేశాన్ని తమ దేశంలోనికి ఆహ్వానించదు. వ్యాపారం చేయడానికైనా కావచ్చు,
నివాసం ఉండడానికి కావచ్చు, ప్రభుత్వం చేయడానికి కావచ్చు. అలాగే ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ప్రస్తుత కాలంలో కూడా 70 ఏళ్ల క్రితమే కాకుండా అంతకు ముందటి కాలంలోనే కాకుండా ప్రస్తుతం కూడా చాలామంది మిగిలిన దేశాలకు వలస వెళ్తూ ఉంటారు. ఆ దేశాలు ఆ వలసను ఆపుతూ ఉంటాయి. ముఖ్యంగా యూరప్ దేశాలను మనం చూస్తుంటే సిరియా దేశం నుంచి కానీ, గ్రీస్ దేశం నుంచి కానీ ఎక్కువ మంది వలస వెళ్ళిపోతూ ఉంటారు. ఇరాక్ దేశం నుంచి కానీ. ఇలా ఏ దేశంలో అయితే పరిస్థితులు చక్కగా లేవో, ఏ దేశంలో అయితే ఉగ్రవాదుల యొక్క ప్రమాదం ఎక్కువగా ఉందో, జీవన స్థితిగతులు బాగులేదో, వారు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని అక్రమంగా వలస వెళ్ళిపోతుంటారు. అంటే క్రమంగా వలస వెళ్ళటం అనేది వేరు. అక్కడ నుంచి వారు పర్మిట్ తెచ్చుకొని, గ్రీన్ కార్డ్ తెచ్చుకుని, వీసా తెచ్చుకుని ఇలా వెళ్ళటం అనేది అఫీషియల్గా వెళ్ళటం అవుతుంది. అది కానీ అక్రమంగా వెళ్ళటం అంటే ఎలాగో అలా సముద్ర మార్గం ద్వారా లేక రోడ్డు మార్గం ద్వారా ఆ దేశంలోనికి చొరబడి ఆ దేశంలో జీవించడానికి ప్రయత్నం చేయటం. అలాంటి వారిని దేశాలు నిలుపుదల చేస్తుంటాయి, ఆపు చేస్తుంటాయి. అలా వచ్చేవారందరినీ శత్రువులుగా భావిస్తుంటారు. గ్రీసు దేశం నుంచి వచ్చేవారిని, వలసదారులందరినీ, అక్రమ వలసదారులందరినీ శత్రువులుగా భావిస్తుంటారు. పోలీసుల యొక్క సహాయంతో అలాంటి వారిని అడ్డగిస్తూ ఉంటారు. మరి ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే కనాను దేశంలో ఉన్నవారు కూడా ఇశ్రాయేలీలను అడ్డగిస్తారు, వారి దేశంలోనికి వీరు రాకుండా. అలాగని ఒకరు ఇద్దరు కాదు కదా, లక్షల కొద్దీ ప్రజలు, ఒక జనాంగం. యాకోబు ద్వారా ప్రారంభమైనటువంటి 12 మంది నుండి అనేక తరాలు, అనేక మంది మనుషులు, అనేక మంది పిల్లలు పుట్టారు. అది లక్షల సంఖ్యగా జనాభాగా మారిపోయింది. ఇంకా పురుషుల సంఖ్య లక్షల్లో ఉంటే స్త్రీలు అలాగే పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. వారి చుట్టూ వారితో పాటు వచ్చినటువంటి జంతువులు, అలాగే పెంపుడు పశువులు, ఇవన్నీ కలిపితే చాలా విస్తారమైనటువంటి సంఖ్య. మరి ఇలాంటి వారందరినీ కనాను దేశంలోనుకో, లేక ఫిలిష్తీయుల దేశంలోనుకో, లేక హివ్వీల దేశంలోనుకో, ఎవరైనా వారి దేశం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు, వారి దేశంలో ఉండాలనుకుంటున్నప్పుడు ఆ దేశపు వారు అడ్డుపడతారు, విభేదిస్తారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు యుద్ధం చేసి మరి వారిని గెలవాలన్నాడు. ఇది రచయితకి నచ్చలేదు, కరుణాకర్ సుగ్గునకు నచ్చలేదు. కరుణాకర్ సుగ్గున ఏమంటున్నాడు, నివురుగప్పిన నిజం ఏమిటంటే దేవుడు అక్రమంగా, అన్యాయంగా వారందరినీ చంపించేస్తున్నాడు. ఉదాహరణకి మనం కనానీయులను తీసుకుంటే కనానీయులందరినీ అక్రమంగా దేవుడు ఇశ్రాయేలీయుల చేత చంపించాడు అని మాట్లాడుతున్నాడు. ఇతని ధోరణి ఎలా ఉందంటే తాను రాసిన పుస్తకం అంతా ఒకే ఆలోచనతో లేడు ఇతను. ఎందుకంటే ముందటి పాఠాల్లో ఏమన్నాడు, దేవుడు ఆ దేవతలకు భయపడి కొన్నిసార్లు యుద్ధంలో ఓడిపోయాడు అన్నాడు. మరి ఆ దేవతలకు భయపడి దేవుడు ఓడిపోయినట్టయితే కనుక ఆ దేవతలు అంత బలం ఉంటే కనుక ఆ దేవతలు అనగా ముందు చెప్పుకున్నటువంటి పాఠాలలో అస్తారోతు దేవత కానీ, బయలుదేవత కానీ, వీరు ఆ దేశాలను కాపాడాలి కదా. మరి ఇశ్రాయేలీయుల బారి నుంచి ఫిలిష్తీయులను కానీ, కనానీయులను కానీ, పెరిజ్జీయులను కానీ కాపాడాలి కదా. యెహోవాకి బలం తక్కువైపోయి బయలుకో లేక అష్టారోతుకో బలం ఎక్కువైపోతే ముందు అతడు చెప్పిన పాఠాల్లో పేర్కొన్నట్టుగా మరి దేవుడు ఓడిపోవాలి కదా. మరి ఈ పాఠంకి వచ్చేసరికి మరలా జెండా మార్చేశాడు, రూట్ మార్చేశాడు. ఏమంటున్నాడు, దేవుడు అన్యాయంగా, అక్రమంగా వారందరినీ చంపించేశాడు, శత్రు దేశాలన్నిటినీ నాశనం చేయించాడు. మరి వారు కూడా దేవుని పిల్లలే కదా, వారిని ఎందుకు నాశనం చేయించాడు? ఇదే నివురుగప్పిన నిజం అంటాడు. ఇంతకీ అసలు నివురుగప్పిన నిజం మరొకటి ఉంది. అది క్రైస్తవులు కూడా ఎక్కువగా అర్థం కాలేదు. ఎందుకంటే దానిని పరిశోధిస్తే తప్ప అది అర్థం కాదు, దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ అది అందదు. ఏంటంటే ఆ నివురుగప్పిన నిజం, దేవుడు భూమి మీద ఎవరిని నివసింప చేయాలనుకుంటే వారిని ఉంచుతాడు, ఎవరిని భూమి మీద నుంచి తీసేయాలనుకుంటే వారిని తీసేస్తాడు. ఆయనకి ఆ విషయంలో ఎటువంటి పక్షపాతం ఉండదు, పార్షియాలిటీ ఉండదు ఆయనకి. ఇశ్రాయేలీలకి ఎంతవరకు అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి, అలాగే అర్చనాచారాదులు ఇవ్వటానికి, ఆయనకు సేవ చేసే ఆ భాగ్యం కల్పించటానికి, వారికి ఒక దత్తపుత్రత్వం ఇవ్వటానికి, వీటి మట్టుకే ఇశ్రాయేలీలతో ఆయనకున్న సంబంధం. ఓవరాల్గా చూస్తే కనుక అందరూ దేవుని పిల్లలే. కనానీయులు దేవుని పిల్లలు కదా, పెరిజ్జీలు దేవుని పిల్లలు కదా. సహజంగా మనం ఆలోచిస్తే భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దేవుని కుమారుడే. మరి ఇశ్రాయేలీలను ఆయన అడ్డు పెట్టుకుని వారిని చంపించేస్తున్నాడా? అమాయకంగా, అన్యాయంగా వారందరినీ నాశనం చేయిస్తున్నాడా అంటే కాదు.
కాదు. వారిలో దేవుడు తప్పును కనుగొన్నాడు. వారు భూమి మీద ఉండటానికి అనర్హులని దేవుడు తేల్చాడు. అటువంటి సందర్భంలో ఇశ్రాయేలీయుల ద్వారా వారిని ఓడించాడు, వారిని భూమి మీద లేకుండా చేశాడు. అంటే దేవుడు ఏ కార్యక్రమం చేసినా అందులో ఆయన ధర్మం ఉంది, ఆయన ధర్మం ఉంది. ఆయనకు వారు శత్రువులు, అంతేగాని ఇశ్రాయేలీయులకు శత్రువులని ఇశ్రాయేలీయుల తరపున ఆయన వకాల్తా పుచ్చుకుని వారిని చంపలేదు. దేవునికే వారు శత్రువులు. అమాలేకీయులు కానీ, లేక కనానీయులు కానీ, లేక కొంతమంది ఇశ్రాయేలులకు యుద్ధం చేసినటువంటి వారు కానీ, వారందరూ దేవునికే శత్రువులు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా పక్షపాతం ఎవరి తరపున ఆయన వహించలేదు. కొన్ని మాటలు ఆయన గురించి రాయబడ్డాయి చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం చూడండి. 34వ వచనం నుంచి పేతురు ఈ సందర్భంలో ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. దేవుడు ఇశ్రాయేలీయుల తరపున ఉన్నాడేమో అని పేతురు కూడా అనుకున్నాడు. కానీ పేతురుకి దేవుడు ఒక దర్శనం ద్వారా ఏమని నిరూపిస్తున్నాడో చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 34వ వచనం నుంచి పేతురు నోరు తెరిచి ఇట్లనెను, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. పేతురు స్వయంగా తెలుసుకున్నాడు. అప్పటి వరకు పేతురు ఏమనుకున్నాడు? ఇశ్రాయేలీయులను దేవుడు కాపాడాడు, ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రం, ఇశ్రాయేలీయుల దక్షిణాచారాదులు, ఇశ్రాయేలీయుల దత్తపుత్రత్వం కరెక్టే, కానీ అంతవరకే. కానీ ఏ జనంలోనైనా ఏ వంశంలోనైనా దేవుని అందలి భయభక్తులు ఏ మనిషి చూపించినా దేవునికి అతడు కుమారుడే. నీవు పలానా వంశంలో పుట్టావు కనుక నీవు ఎంత భక్తి చూపించినా నీవు నా కుమారుడు కాలేవు అని దేవుడు ఎప్పుడు అనలేదు. అమాలేకీయుల్లో పుట్టాడు ఒక వ్యక్తి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అమాలేకీయుల్లో పుట్టిన ఆ వ్యక్తి దేవుని ఎడల భయభక్తులు చూపించాడు అనుకోండి, దేవుడు స్వీకరిస్తాడా స్వీకరించడా? అమాలేకీయులు అందరినీ తీసేయాలనుకున్నాను నేను, మరి అమాలేకీయులు నువ్వు దేవునికి భయభక్తులు కలిగిన వాడవైనా నేను అంగీకరించలేను, ఎందుకంటే నీ జాతి అమాలేకీయుల జాతి అని దేవుడు ఎప్పుడు అనడు. ఎందుకంటే చూడండి ఏమని రాయబడిందో, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను అంటే అది ఇశ్రాయేలు జనం కావచ్చు, పెరిజ్జీల జనం కావచ్చు, హివ్వీల జనం కావచ్చు, కనానీయుల జనం కావచ్చు, అమ్మోనీయుల జనం కావచ్చు, లేక అమాలేకీయులు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, ఐగుప్తీయులు కావచ్చు, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే మీరు సామాన్యంగా ఆలోచించినప్పుడు ఆయన అందరినీ కన్నవాడు కనుక ఏ జనములో ఉన్నవారైనా సరే ఆయనకు భయపడి ఆయన ఎడల నీతి కలిగి జీవిస్తే కనుక దేవుడు ప్రతి ఒక్కరిని అంగీకరిస్తాడు అనే విషయం మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా రచయిత తెలుసుకోవాలి. అంటే దేవుడు ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, అటువైపు అమాలేకీయులు ఉన్నారు కదా. అమాలేకీయులు అన్న పేరును బట్టి వారందరినీ నాశనం చేద్దాం అనుకోలేదు. అమాలేకీయులలో ఉన్న వారందరూ దేవునికి శత్రువులు అయిపోయారు కనుక, జాతిగా వారు దేవునికి విరోధులైపోయారు కనుక ఈ సమయంలో వారిని వీరి ద్వారా నశింప చేయటం నిజమని దేవుడు నిర్ధారించిన తర్వాత ఆ ధర్మాన్ని ఆయన నెరవేర్చాడు. అప్పుడు వారిని వీరి చేతికి అప్పగించాడు. ఎందుకంటే వీరు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు, వారు దేవుణ్ణి దూషించిన వారు, దేవునికి వ్యతిరేకించిన వారు. ఇంకొక సందర్భం చూడండి, మరలా దినవృత్తాంతములు 2వ గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం నుంచి యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్లించెను. యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేయుచు రాజుగా అతడు ఏలుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు జనుల మధ్య సంచరిస్తూ వారి పితరుల దేవుడైన యెహోవా వైపుకు వారిని మళ్లిస్తున్నాడు. అంటే వారందరూ మరల ఇశ్రాయేలులోని కొంతమంది దాడి తొలగిపోయినప్పుడు వారిని మళ్లిస్తున్నాడు ప్రజల్లోనికి వెళ్ళి. మరియు అతడు ఆయా పట్టణములలో అనగా దేశమందు యూదావారున్న బురుజులు గల పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఎలాగున ఆజ్ఞాపించను, మీరు యెహోవా నియమమును బట్టియే గాని మనుషుల నియమమును బట్టి తీర్పు తీర్చవలసిన వారు కారు. న్యాయాధిపతులారా, మీరు యెహోవా నియమమును బట్టి తీర్పు తీర్చాలి. ఆయన మీతో కూడా ఉండును గనక మీరు తీర్చు తీర్పు బహు జాగ్రత్తగా చేయుడి.
దేవుడు మీతో పాటు ఉన్నాడు కనుక మీరు తీర్చే తీర్పు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి మీ తీర్పు? యెహోవా భయం మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండి తీర్పు తీర్చుడి. మన దేవుడైన యెహోవా యందు దౌష్యము లేదు. న్యాయాధిపతులుగా ఉండవలసిన వారికి యెహోషాపాతు ఏమని చెబుతున్నాడు? మీరు ఎలా తీర్పు తీర్చాలి? ఏదో ఇశ్రాయేలీయులు మనవారు కదా అని న్యాయం తీర్చేటప్పుడు ఇశ్రాయేలీయుల మీద కొంత మీరు సాఫ్ట్ కార్నర్ ఉంచి, వీరు తప్పు చేసినా సరే వీరిని క్షమించి వీరిని విడుదల చేసి, అవతలి వారు అమాలేకీయులు, అవతలి వారు పెరిజీయులు, అవతలి వారు ఫిలిష్తీయులు అయినప్పుడు వారి మీద కఠినంగా మీరు లేని తప్పును మోపటం కూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న తండ్రి ఎలాంటి వాడు? దౌష్యము లేనివాడు. అంటే ఆయన పక్షపాతం ఉన్నవాడు కాదన్నమాట. ఎవరైనా ఆయనకు ఒకటే, తన పిల్లలు ఎవరైనా ఆయనకు ఒకటే. అంతే తప్ప ఈ జాతి వాడని, ఆ జాతి వాడని, ఆ దేశంలో వాడని, ఈ దేశంలో వాడని, ఇతడు తక్కువ వాడని, ఇతడు భేదవాడని, అతడు ధనవంతుడని దేవునికి అటువంటి తారతమ్యాలు ఉండవు. అందుకే యెహోవా యందు ఏ దౌష్యము లేదు. చూడండి, ఒక రాజు న్యాయాధిపతులకు ఎలాంటి సూచన ఇస్తున్నాడో చూడండి. ఈరోజు మనం చూస్తున్నప్పుడు దేవుణ్ణి నమ్మాము అని చెప్పుకుని చాలామంది, ధనవంతులకైతే ఒక మార్గం, పేదవారికి అయితే మరో మార్గం. ధనవంతులకైతే అతి సునాయాసంగా దేవుని దగ్గరికి పంపించడం, పేదవారిని అయితే అడ్డగించి దేవుని దగ్గరికి పంపించడం. దేవుడు అలా చెప్పాడా? దేవుడు అలా నిర్ణయించాడా? దేవుని ధర్మంలో అలా ఉంటుందా? ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఆడవారిని ఒక ఆలయంలోనికి ప్రవేశించడానికి అనుమతిస్తున్నాం. ఇప్పటి వరకు అనుమతి లేదు. ఇప్పటి నుంచి ఆడవారిని ప్రవేశించడానికి అనుమతిస్తున్నాం. దేవుని యందు దౌష్యం ఉందా? దేవుని యందు దౌష్యం ఉందా? ఆడవారిని నా ఎదుగు తీసుకుని రాకండి, మగవారిని మాత్రం నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పేవాడా దేవుడు అంటే? ఆలోచించాలి ఈ సమాజం కొద్దిగానైనా. తీర్పు ఏమో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు అని సరిగ్గా చెప్పాలి కదండి. అసలు దేవుడు అంటే ఎలా ఉండాలో సుప్రీంకోర్టు అక్కడ నిర్వచనం ఇవ్వాలి, సరైన తీర్పు ఇవ్వాలి. అంతే తప్ప దేశం అంతా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయేటట్టుగా తీర్పులు ఇవ్వకూడదు. ఇదిగో సుప్రీంకోర్టు తీర్పు ఇదే అని చెప్పేసి ఆడవారందరినీ పంపించండి. ఎందుకు పంపించాలి? ముందు దాన్ని నేర్పించాలి. ఆడవారందరినీ ఇప్పటివరకు ఎందుకు నిర్బంధించారు, ఎందుకు పంపించమని చెప్తున్నాము, దానికి సరైన మార్గనిర్దేశకాలను సుప్రీంకోర్టు ఇచ్చినట్టయితే అప్పుడు అల్లకల్లోలాలు జరగవు. అప్పుడు ఆలోచిస్తారు ప్రజలు. డిబేట్లు పెట్టుకుని TV9, TV5 ఆలోచిస్తారు. అంతే తప్ప ఒక తీర్పు ఇచ్చేస్తే ఇప్పుడు అందరూ ఏమవుతున్నారు? మళ్ళీ రివ్యూ పిటిషన్ వేయాలి. అసలు దేవుడు అనేవాడు ఎలా ఉండాలో సుప్రీంకోర్టుకి అర్థమైతే సుప్రీంకోర్టు చెప్పనన్నమాట. ప్రియులారా, దేవుని యందు దౌష్యము లేదు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఇది పరిశుద్ధ గ్రంథం కదండి, అందుకే తెలియజేస్తుంది. ఏమంటుంది? యెహోవా యందు దౌష్యం ఉండదు. ఇశ్రాయేలీయులకు ఒకలాగా, బయట వరకు ఒకలాగా తీర్పు తీర్చకండి. న్యాయం ఎవరికైనా న్యాయమే. యెహోవా యందు దౌష్యము లేదు. ఆయన పక్షపాతి కాడు, లంచం పుచ్చుకునేవాడు కాడు. ఎవరైనా వచ్చి మిగిలిన వారు, నేను నీ జాతి కాకపోయినా ఇదిగో నీకు కొంత ఇస్తున్నాను అమౌంట్, కనుక నా పక్షాన నువ్వు తీర్పు తీర్చు అంటే దేవుడు ఒప్పుకోడు అన్నమాట. అంత గొప్పవాడు తండ్రి, అందుకే ఆయన దేవుడు. కనుక మీరు కూడా ఇటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలని యెహోషాపాతు తన దగ్గరున్న న్యాయాధిపతులకు ఆనాడు చెబుతున్నాడు. అలా చెప్పే సందర్భంలో దేవుని యొక్క లక్షణాన్ని ఒకసారి వివరిస్తున్నాడు. అలాగే మరొక మాట చూడండి, రోమీలకు రాసిన పత్రిక పౌలు ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని లక్షణం ఈ విధంగానే ఉంటుంది. అపొస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం మీరు అంచనా వేసుకుని దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక ఇశ్రాయేలీయులు అంటే దేవునికి అమితమైన ప్రేమ అనుకోకండి. వారికి అదొక బాధ్యత. ధర్మశాస్త్రం ఇచ్చిన వారిని దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో, ధర్మశాస్త్రం లేక జీవిస్తున్న వారికి కూడా దేవుడు వారికి తగ్గట్టుగా తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఒకవేళ ఎవరికైనా సందేహం ఉంటే ఇప్పుడే మీరు నివృత్తి చేసుకోవాలి. దేవుడు ఏ కాలంలోనైనా ప్రజలందరికీ దగ్గర కావాలని చూశాడు. ప్రజలందరికీ, అందులో ఏ ఒక్కరూ నశించిపోకూడదని. ఇశ్రాయేలీయుల కాలంలో ఇశ్రాయేలీయులకు దేవుడు గనక మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటంటే వారికి దేవుడు తెలియదు కదా అనుకోకండి. వారికి దేవుడు తెలిసేటట్టుగా ఇశ్రాయేలీయులను ఉంచాడు కదా, వారి ద్వారా దేవుడిని వారు తెలుసుకోవాలి. ప్రపంచం నలుమూలలకు ఆయన వార్తలు వెళ్తున్నాయి కదా. వారు ఏ జాతిలో ఉన్నా
వారు దేవుణ్ణి తెలుసుకునే అవకాశం వారికి ఉంది, కానీ వారు తెలుసుకోలేకపోయారు. అది వారి దురదృష్టం, వారి పాపం అది. మనకి ఏమంటున్నాడు ఇక్కడ? దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు కొంతమంది ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? వారికి ధర్మశాస్త్రం లేకే నాశనం వస్తుంది. ధర్మశాస్త్రం ద్వారా దేవుడి వరకు తీర్పు తెచ్చడు. ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఆయన ధర్మశాస్త్రం లేకుండానే ఆయన ఇచ్చిన ఆజ్ఞలను బట్టి తీర్పు తీరుస్తాడు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపం చేసిన వారు వీరెవరు? ఇశ్రాయేలీయులు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపం చేసిన వారు అందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుతారు. అంటే దేవుడు అందరికీ ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీరుస్తాను అనలేదే. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. విశ్రాంతి దినాన్ని ఎవరు పాటించాలి? ఇశ్రాయేలీయులే పాటించాలి. అమాలేకీయులు విశ్రాంతి దినాన్ని పాటించకపోయినా దేవుడు విశ్రాంతి దినం పాటించలేదే అని అడగడు. వారిలో తప్పు లేదు, వారిలో పాపం లేదు. మరి అమాలేకీయుల్ని ఏ విధంగా ప్రశ్నిస్తాడు ఆయన? నీవు దేవుడిని ఎందుకు తెలుసుకోలేదు? నీవు దేవుని కొరకు ఎందుకు బ్రతకలేదు? అది ధర్మశాస్త్రానికి దీనికి సంబంధం లేదే. ధర్మశాస్త్రం లేకుండా మరి అబ్రహాము దేవుణ్ణి తెలుసుకోలేదా? ధర్మశాస్త్రం లేకుండా నోవహు దేవుణ్ణి తెలుసుకోలేదా? లోతు దేవుణ్ణి తెలుసుకోలేదా? అలా తెలుసుకోవాలి నువ్వు. మరి వారు విశ్రాంతి దినాలు పాటించారా? చూసారా? అంటే చాలామందికి ఇది అర్థం కాదు. దేవుడు ఇశ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు, ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, వారు ఏమి తినాలో ఏమి తినకూడదో, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఇవన్నీ చెప్పాడు వారికి. ఏ పండగ ఆచరించాలో, ఏ రోజు వారు పరిశుద్ధంగా ఉండాలో, ఏ రోజు ఏమేమి అర్పించాలో ఇవన్నీ చెప్పాడు వారికి. దేవుడు వారినే ప్రేమిస్తున్నాడు, వారికే విధి విధానాలు ఇచ్చాడు అనుకుంటున్నారా? మిగిలిన వారికి విధి విధానాలు లేకపోవటం వలన లేకుండానే ఆయన తీర్పు తీరుస్తాడు. వాటి ద్వారా తీర్పు తీర్చాడు ఆయన. బాగా అర్థం చేసుకోండి. కనుక దేవుని యందు పక్షపాతం లేదు అని మొట్టమొదట రచయిత గ్రహించాలి. నివురుగప్పిన నిజం ఏంటంటే దేవుని యందు పక్షపాతం లేదు. ఇతడేమనుకున్నాడు? దేవుడు పక్షపాతి, అదే నివురుగప్పిన నిజం అని ఇతను అంటున్నాడు. కానీ బైబిల్ ఎవరు మాట్లాడుతుంది? దేవుడు పక్షపాతి కాడు, ఆయన యందు దౌష్యమే లేదు. ఇకపోతే ఇశ్రాయేలీయుల చేత శత్రు దేశాలను చంపించేటప్పుడు దేవుడు కొన్ని మాటలు రాయించాడు. దేవుడు ప్రతిదానికి ఆధారం చెబుతాడు. ఊరకనే నేను చేశాను, నాకు ఇష్టం లేదు అమాలేకీయులు అంటే అందుకే వారిని చంపించేశాను అని దేవుడు అనడు. ఎందుకు చంపించాడో రీజన్ ఉంది బైబిల్లో. దేవుడు దాన్ని రాయించాడు. ఒకసారి చూద్దాం. లేవీకాండము 18వ అధ్యాయం చూడండి. ఇతడు రాసినటువంటి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు. లేవీకాండము 18వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. సమయం లేదు కనుక 24వ వచనం నుంచి చూడండి. లేవీకాండం 18వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే ఇతర దేశాలలో ఉన్నవారు, ఇతర జాతుల్లో ఉన్నవారు ఎలాంటి తప్పులు చేసి దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు 18వ అధ్యాయం మొదటి నుంచి మీకు కనిపిస్తుంది. ఇక 24వ వచనం చూడండి. 24వ వచనం నుంచి వీటిలో దేని వలనను అంటే పైన చెప్పబడినటువంటి కొన్ని తప్పుడు పనులు, ఈ తప్పుడు పనులకు ధర్మశాస్త్రం అక్కర్లేదు, అవి స్వాభావికంగా తప్పుడు పనులని మనకు తెలుస్తాయి. పైన ఏమన్నాయి చూడండి. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. స్త్రీ శయనం వలె పురుష శయనం కూడదు. అది ప్రకృతి విరుద్ధమా ప్రకృతి సంబంధమా? ప్రకృతి విరుద్ధం. దీనిని గురించి కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య తీర్పిచ్చింది. పురుషులు పెళ్లి చేసేసుకోవచ్చని. అపరిశుద్ధ వివాహం అయిపోతుంది. అది ప్రకృతిలో ఎందులోనూ లేదు. అది కుక్కల్లో లేదు, ఆవుల్లో లేదు, జంతువుల్లో గేదెల్లో లేదు, ఎందులోని లేదు. పురుగులో లేదు, పాములో లేదు, ఎందులోని లేదు. అలాంటిది మనిషికి ఎందుకు వచ్చింది అంత వింతపోకడా? అసలు ప్రకృతిలో ఒక్కదానిలో చూపించండి. మీరు మగాకి పిల్లలు పుట్టించేయండి అని చెప్పి చూపించండి, లేక సంసారం చేస్తానని చూపించండి, ఒక కుటుంబంగా ఏర్పడ్డాయని చూపించండి. చూసారా? దేవుడు ఎప్పుడు రాయించాడండి దేనిని? దీనికి ధర్మశాస్త్రం కావాలా? ధర్మశాస్త్రం లేక వారు నశిస్తున్నారు. ధర్మశాస్త్రం లేకే వారు నశిస్తున్నారు. అంటే ప్రకృతిలో ఉన్న దైవ సంబంధమైన ఆజ్ఞలు వీరికి అర్థం కావటం లేదు. ధర్మశాస్త్రం లేకపోతేనే ప్రకృతిలో ఎన్నో పెట్టాడు దేవుడు. రోమపత్రిక 1వ అధ్యాయం 18-20 వచనాల్లో ఏమంటాడు ఆయన? నన్ను గూర్చి మీరు తెలుసుకోవాలంటే ప్రకృతిని చూడండి. నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. ధర్మశాస్త్రం ఉండాలేంటి? దీనిని అంతటినీ తెలుసుకోవాలంటే ఇన్ డెప్త్ మీరు దేవుని యొక్క జ్ఞానం పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ధర్మశాస్త్రం ఇంకా దానికి కొనసాగింపబడినటువంటి పరిపూర్ణమైన గ్రంథం పరలోకాన్ని ఛేదించడానికి మీకు కావాలి.
కానీ ప్రాథమికమైన సంగతులు ప్రకృతిలో దేవుడు ఉదాహరణలు అంటారు వాటిని. ఉదాహరణలు లోకజ్ఞానం తెలుసుకోవడానికి 10th క్లాస్ చదవక్కర్లేదు. కానీ 10th క్లాస్ చదివితే లోకజ్ఞానంతో పాటు ఒక క్రమబద్ధమైనటువంటి పాఠం మనకు వస్తుంది, ఒక డిగ్రీ మన చేతికి వస్తుంది. అలాగని 10th చదవని వారికి ఏమీ రాదా? వారు అక్షరాలు కూడా చదవలేరా? 10th పాస్ అవ్వని వారు ఏం చదవలేరా? తెలుగు మాటలు, తెలుగు అక్షరాలు ఏం చదవలేరా? చదువుతారు. ఎందుకంటే స్వాభావికంగా వారు నేర్చేసుకుంటారు. వారి చేతికి 100 రూపాయలు కాగితం ఇస్తే ఇది 100 అని చెప్పలేరా? మరి వారు స్కూల్కి వెళ్ళలేదు, లెక్కల పాఠాలు నేర్చుకోలేదు, 1 నుంచి 100 వరకు అంకెలు దొద్దలేదు వారు. మరి 100 రూపాయలు కాగితం ఇస్తే 100 ఎలా తెలిసింది వారికి? స్వాభావికం, ప్రకృతి ధర్మం. అవి వీరు కొన్నప్పుడు వాటిని వీరు ఎందుకు మీరారు? కనుక ధర్మశాస్త్రం కలిగిన మీరు వారి మార్గాలలోనికి వెళ్ళకూడదని దేవుడు చెబుతూ వారితో యుద్ధాలు ఎందుకు చేయించాడో ఇక్కడ రీజనింగ్ చెబుతున్నాడు ఆయన. వారు ఎలాంటి వారు అంటేనండి, స్త్రీ శయనం వలె పురుష శయనం చేస్తారు. అది కూడా కాదనుకుని జంతు శయనం కూడా చేస్తారట వారు. అంటే జంతువుతో కూడా వివాహం చేసుకుంటారు. కొన్నాళ్ళకు ఈ తీర్పు కూడా రావచ్చు. భారతదేశంలో జంతువుల మీద దయా కారుణ్యం కలిగి ఉండాలి తప్ప జంతువును బెడ్ మీదకి తీసుకొచ్చేంత దయా కారుణ్యం అక్కర్లేదు, అంత ప్రేమ ఉండకూడదు. జంతువుని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కుక్కను గొలుసు కట్టి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి తప్ప బెడ్ మీద తీసుకుని రాకూడదు కదా. మనతో పాటు అన్నిటిని తినిపించి దాని మూతి మన మూతి అది నాకూడదు కదా. ఎంతవరకు ఉండాలి? దయ చూపించు, వాటిని కాపాడు, వాటి విషయంలో నీవు ప్రేమ కలిగి ఉండు, కరుణ చూపించు, వాటిని బ్రతకని. అంతే తప్ప నీవు వాటితో చేయకూడని కార్యక్రమాలు చేయకూడదు. ఆశ్చర్యపోక్కర్లేదు, 2020కి 2030కి వచ్చేయచ్చు, అదే ఆ తీర్పు వచ్చేయచ్చు. మా హక్కులను మీరు నేల రాసేస్తున్నారు, కాళ్ళు రాసేస్తున్నారు, మేము జంతువులతో తిరిగితే మీకు నొప్పి ఏంటి? మేము జంతువులను పెళ్లి చేసుకోవడానికి మాకు అధికారం ఇవ్వండి, ఒక ఆవును పెళ్లి చేసుకుంటాం, గేదెని పెళ్లి చేసుకుంటాం అని అడిగితే సుప్రీంకోర్టు దానికి కూడా గ్రీన్ చీట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే తర్వాత స్టెప్ ఏముంది అక్కడ? దేవుని లాలో, దేవుని ధర్మశాస్త్రంలో తర్వాత స్టెప్ ఏముంది? 18వ అధ్యాయం 22లోనేమో స్త్రీ శయనం వలె పురుష శయనం చేశారని ఉంది. 23వ వచనంలోనేమో జంతు శయనం చేశారని ఉంది. దానివల్లనే వచ్చింది ఎయిడ్స్ లాంటి భయంకర రోగాలు, ఇంకా వస్తాయి రోగాలు. చూసారా? కనుక ఇలాంటి వారు ఆ సమాజంలో ఆనాటి కాలంలో శత్రు దేశాలలో ఉన్నారండి, ఇరుగు పొరుగు దేశాల్లో ఉన్నారండి. ఇశ్రాయేలీలు వెళుతున్నప్పుడు ఆ దేశాల్లో ఉన్న వారందరూ ఇలాంటి వారండి. ఇప్పుడు చూడండి 24వ వచనం, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి అన్నాడు. అందుకే దేవుడు వెళ్ళగొట్టాడు. యుద్ధం చేస్తున్నప్పుడు మనకే అయ్యో పాపం అనిపిస్తుంది విషయం తెలియకపోతే. యుద్ధం చేస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు వారందరినీ నాశనం చేస్తున్నప్పుడు, నరికేస్తున్నప్పుడు, చెరపడుతున్నప్పుడు, వారందరినీ దోచుకుంటున్నప్పుడు మనకే ఏమనిపిస్తుంది? అయ్యో పాపం. విషయం తెలియదు కదా మీకు. ఇంతకీ ఏంటి ఆ విషయం? వారు ఎలాంటి వారో చూడండి. వారు దేవుడు చెప్పిన ఈ చెడ్డ కార్యములన్నిటి వలన అపవిత్రులైన వారు. వారి వలన ప్రపంచమే పాడైపోయే పరిస్థితి, ప్రపంచమే నాశనం అయిపోయే పరిస్థితి. మరి దేవుడు మరలా జలప్రళయాన్ని రప్పిస్తాడా? నోహు కాలంలో వలె మరలా ప్రజలందరినీ ఊడ్చేస్తాడా? అలా చేయకూడదనే కదా దేవుడు ఒక ధనుస్సును ఉంచుకున్నాడు. ఆయన కోపం వచ్చినప్పుడల్లా మరలా ఆ ధనుస్సును చూసే కదా మరలా వెనక్కి మరలిపోతున్నాడు ఆయన. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇశ్రాయేలీయుల్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇశ్రాయేలీయుల ద్వారా మరలా ధర్మం అంటే ఏంటో చెప్పాలి. న్యాయాన్ని మరలా చుట్టుపక్కల అనేక దేశాలకు ఆయన ప్రసరింప చేయాలి. అన్యాయస్తులను, అక్రమార్కులను, ఇక మారని వారిని, దుష్టులందరినీ ఆయన సంహరించాలి, చంపేయాలి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు, చాలామంది ప్రకృతి వైపరీత్యాల వల్ల నాశనం అయిపోతున్నారు, చనిపోతున్నారు. ఒక భూకంపం వల్ల కావచ్చు, వరదల వల్ల కావచ్చు, నిత్యం అవి వస్తూనే ఉన్నాయి. చూసారా? అంటే భూమి మీద వీరి వలన ఇక ఫలితం రాదు, వీరందరినీ నరికేయడమే మంచిది అనుకున్నప్పుడు దేవుడు ఫలించని ప్రతి చెట్టును నరికేస్తాడు. వాటన్నిటిని పాఠాలుగా మన కోసం చూపిస్తుంటాడు. వారందరూ నాశనం అయిపోయేటప్పుడు అయ్యో పాపం అనుకోకుండా వారు ఎందుకు ఇలా అయ్యారో వారి వెనుకున్న చరిత్ర ఏంటో కూడా మీరు చూడాలి. శత్రు దేశాలను దేవుడు వెళ్ళగొడుతున్నప్పుడు ఇశ్రాయేలు వల్ల దేవుడు ఏమంటున్నాడంటే వారందరూ అపవిత్రులు. తర్వాత 25, ఆ దేశం అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోష శిక్షణ మోపుచున్నాను. దేశం అంతా అపవిత్రత అయిపోయిందా? అయిపోయింది. అందుకే టోటల్గా ఏమన్నాడు? దేశం అంతా అన్నాడు.
ఒక్కడు మంచోడు ఉన్నాడు అనుకోండి, ఆ ఒక్కడిని దేవుడు రక్షించేస్తాడు. యెహోషువ నాయకత్వంలో యెహోషువ ఇశ్రాయేలీలో ఉన్న వారిని వేగు చూడటానికి పంపిస్తాడు. దండెత్తపోయేటువంటి దేశంలో వేగు చూడటానికి వారిని మనం లోపరుచుకోగలమా లేదా వేగు చూడటానికి పంపిస్తాడు. అక్కడ రాహాబు అని ఒక వేశ్య ఉంది. రాహాబు అని ఒక వేశ్య, కానీ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, దేవుని వాక్యాన్ని అంగీకరించిన స్త్రీ, దేవునికి లోబడిన స్త్రీ. మరి రాహాబు అనే స్త్రీని దేవుడు రక్షించాడా లేదా? దేశం అంతా దేవుడు కొల్లగొట్టాలనుకున్నాడు, నాశనం చేయాలనుకున్నాడు. కానీ రాహాబు అనే స్త్రీ మంచిది ఉండిపోయింది. మరి రాహాబు అనే స్త్రీని రక్షించాడా? రక్షించాడు. అంటే దేవుడు ఎప్పుడు న్యాయం తప్పడు, ఆయన ఏదో దౌష్యం లేదు. ఇక్కడ దేశం అంతా పాడైపోయింది అంటున్నాడు. అంటే దేశంలో రాహాబు వంటి స్త్రీ ఒక్కటి కూడా లేదు. నీతిమంతురాలైన స్త్రీ కానీ నీతిమంతుడైన పురుషుడు కానీ ఒక్కడు కూడా లేడని అర్థం. అందుకే దేశాన్ని గురించి ఏమంటున్నాడు ఆయన 25వ వచనంలో, ఆ దేశము అపవిత్రత కలది కనుక నేను దాని మీద దాని దోష శిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కి వేయుచున్నదంటున్నాడు. చూడండి, దేశం ఏమవుతుందంట, ఏమంటుంది? ఇక్కడ కాపురం ఉంటున్న వీరందరినీ నేను కక్కేస్తున్నాను, వీరిక్కడ ఉండటం న్యాయం కాదు, వీరందరినీ సంహరించు, వీరందరినీ తీసేయి అంటే దేశం చూడలేకపోతుంది, ఆ ప్రకృతి చూడలేకపోతుంది వారి దౌష్ట్య కార్యక్రమాలన్నిటినీ, వారి నీచ కార్యక్రమాలన్నిటినీ ఆ దేశం చూడలేకపోతుంది. అందుకే దేశం మొరపెడుతుంది దేవునికి, వీరందరినీ తీసేయి ప్రభువా, ఎందుకంటే దేశాన్ని స్థాపించిన వాడువు, ఈ భూమిని సృష్టించిన వాడు నీవు కనుక నీకు అధికారం ఉంది అని దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? ఇశ్రాయేలీని అక్కడికి పంపించాడు. ఇంకో విషయం చూడండి, ఇంకొక సందర్భం చూడండి. నిర్గమకాండం 9వ అధ్యాయం, నిర్గమకాండము 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. మోషే అతన్ని చూచి, నేను ఈ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు యెహోవా వైపు ఎత్తెదను, ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లకి మీదట పడవు, అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడను. ఏమంటున్నాడు మోషే? ఫరోకి ఏం తెలియాలి? ఈ భూమి యెహోవాది. ఐగుప్తును పరిపాలిస్తున్నప్పుడు ఐగుప్తంతా నాదనుకోకు ఫరో అంటున్నాడు మోషే. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు అధికారి ఈ దేశం అంతా నాదే అనుకోకూడదు. దేవుడు నిన్ను పరిపాలించడానికి ఒక అధికారిగా నియమించాడు అంతే, కానీ దేశం ఎవరిది? దేవుడిది. దేశం దేవునిదైనప్పుడు ఆ దేశమందు ఎవరిని నివసింప చేయాలో దేవుని ఇష్టం. అది ఇశ్రాయేలుకి ఇస్తాడా? ఇశ్రాయేలుకి ఇస్తాడు. లేక ఇశ్రాయేలుని పంపించేస్తాడా? ఇశ్రాయేలుని పంపించేస్తాడు. ఎందుకంటే ఆయన నిర్ణయిస్తాడు ఒక దేశంలో, ఒక భూభాగంలో, ఒక ప్రాంతంలో ఎవరిని నివసింప చేయాలి అనేది దేవుని ఇష్టం. అదే నివురుగప్పిన నిజం. అంతేగాని వారందరూ నివసిస్తున్నారు కనుక వారిది దేశం అనుకోవడానికి వీలేదు. ఇంతకీ అమాలేకీలు ఎక్కడి నుంచి వచ్చారు? అమాలేకీలుగా ఆ దేశం ఎక్కడిది? అమాలేకీలుగా ఆ ప్రాంతం ఎక్కడిది? వారు ఏమైనా సృష్టించుకున్నారా? వారు అక్కడ పుట్టారు, అక్కడ నివసిస్తున్నారు. పుట్టి నివసిస్తున్నందుకు, దేశంలో ఉంటున్నందుకు వారు ఎలా ఉండాలి? దేవునికి లోబడి బ్రతకాలి. స్వాభావిక విరుద్ధమైన పనులు చేయకూడదు, హేయమైన పనులు చేయకూడదు. రచయిత అంటాడు, వాడు ఈ పుస్తకాన్ని రాసుకుంటున్నప్పుడు ఆ పాఠంలో ఏమంటాడంటే, ప్రతి దేశంలోనూ నీతిమంతులు ఉండరు, అక్రమకారులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, అది సహజం అంటున్నాడు. దేవునికి అలాంటి పప్పులు ఉడకో. ప్రతి చోట అక్రమకారులు నీతిమంతులు ఉంటారనుకోవడానికి దేవుడేమో సుప్రీంకోర్టు కాదు. దేవుడు పరలోకమందున్న తండ్రి. ఆయన న్యాయవిధి చాలా గొప్పది. ఆయన ఏమాత్రం అన్యాయాన్ని సహించడు. వారు ఇశ్రాయేలీయులైనా సహించడు, వారు అమాలేకీయులైనా సహించడు. పోనీ ఇశ్రాయేలీయులు తప్పు చేస్తుంటే ఇశ్రాయేలీని వదిలిపెట్టాడు అనుకుందామా? ముందటి పాఠాల్లో మీకు వివరించాను ఇశ్రాయేలీని ఏ విధంగా ఆయన బాధ పెట్టాడు. 40 సంవత్సరాలు విడిచిపెట్టాడు, ఇశ్రాయేలీని చెదక్కొట్టించాడు. ఇశ్రాయేలీలు మరలా దేవుని ఎడల మరలా వారు వేడుకునేటట్టుగా చేశాడు. వారు ఆయన ప్రజలు కదా, ఆయన నిరంతరం వారిని తప్పు చేసిన, నేరం చేసిన, ఎదురు తిరిగిన కాపాడాడు అనుకోవడానికి ఉందా? అరణ్యంలోనే చచ్చిపోయారు, అరణ్యంలోనే నాశనం అయ్యారు. కనుక దేవుడు పట్టణంలో అందరూ ఉంటారు, దొంగలు ఉంటారు, దోపిడీగాళ్ళు ఉంటారు, కనుక అందరినీ వదిలేద్దాం, అందరినీ బతికించేద్దాం అని దేవుడు ఎప్పుడు అనుకోడు. ప్రతి ఒక్కరికి దేవుడు శిక్ష విధిస్తాడు. నేరం చేసిన ప్రతి ఒక్కరు శిక్షకు అర్హులే ఆయన దృష్టిలో. కనుక ఆయనది దేశం అని చెప్పటానికి దేవుడు చాలా సందర్భాలను వినియోగించాడు. ఆయన దేశం అయినప్పుడు ఆ దేశంలో ఎలా ఉండాలి? ఆయనకు తగ్గట్టుగానే ప్రజలు జీవించాలి.
మరి ఈ జాతుల ప్రజలందరూ ఇశ్రాయేలీయుల చేత ఎందుకు దోచుకొనబడ్డారు, ఇశ్రాయేలీయులు యుద్ధం చేసి వారందరినీ ఎందుకు గెలిచారంటే వారు దేవునికి అక్రమంగా బ్రతికారు. మరొక సందర్భం చూడండి. మరొక సందర్భం 19వ అధ్యాయం, అదే నిర్గమకాండం 6వ వచనం. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. ఇశ్రాయేలీయులతో నీవు పలుకవలసిన మాటలు ఇవే అని మోషేతో చెప్పమన్నాడు. ఏమంటున్నాడు చూడండి, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉండాలి. అంతే తప్ప భూమి మీద అనుకోకండి. ఈ భూమి మీద జీవించటానికి నాకు హక్కు ఉంది, ఈ భూమి నాది అనుకోవటానికి మనం ఈ భూమిని సృష్టించుకొని తయారు చేసుకొని మనం ఇక్కడికి రాలేదు. భూమి మీదకి పరదేశులుగా వచ్చాం మనం. ఈ భూమి మంద కాదు. మరో సందర్భం చూడండి. లేవీకాండం 25వ అధ్యాయంలో మరలా దీన్ని గురించి ఆయన చెప్తున్నాడు. లేవీకాండము 25వ అధ్యాయం, లేవీకాండము 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే, మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీరు నా యొద్దనున్న పరదేశులు, మీరు నా యొద్ద కాపురం ఉంటున్నారు పరదేశులు. ఈ పరదేశులకు ఎవరు వస్తారు? అమాలేకీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఫిలిష్తీయులు, ఐగుప్తీయులు, ఇశ్రాయేలీయులు కూడా అందరూ. అందుకే ఆయన ఏమంటున్నాడు, భూమిని శాశ్వత విక్రయం చేయకండి. అంటే ఇది నాది, ఇప్పటి నుంచి ఇది నీది అని మీలో మీరు పంచుకోవటం కాదు. భూమిని గురించి మీరు ఆలోచించేటప్పుడు భూమి నాదన్న విషయం మీకు అర్థం కావాలంటున్నాడు దేవుడు. భూమి ఆయనదైనప్పుడు ఎవరిని ఉండమంటాడో వారు ఉండాలి, ఎవరిని తీసేస్తాడో వారు వెళ్ళిపోవాలి. అప్పుడప్పుడు 2 ఇల్లులు 3 ఇల్లులు ఉన్నవారు ఇంటిని రెంటకిస్తుంటారు, అద్దెకిస్తుంటారు. అద్దెకిచ్చినప్పుడు మీ ఇష్టమైన వారిని అద్దెకొండమంటారా, మీ శత్రువులను అద్దెకొండమంటారా? ఎందుకు పనికిరాని వారిని, మీ మీద ఎప్పుడు గొడవ పెట్టేవారిని, కేసులు పెట్టేవారిని, లేక మీకు జీతం ఇవ్వని వారిని, రెంట చెల్లించిన వారిని, ఇంటిని పాడు చేసేవారిని, ఇంటిని ఇంకా శ్మశానం చేసేసేవారిని వారికి ఇస్తారా? ఇంటిని ఖాళీగానే ఉంచుకుంటారు తప్ప అలాంటి వారికి ఇంటిని ఇవ్వరు. అందుకే ఇంటిని అద్దెకిచ్చేటప్పుడు కూడా అన్నీ అడుగుతారు మీరు, వారి బ్యాక్గ్రౌండ్ అంతా అడుగుతారు. మీరు ఏం చేస్తుంటారు, ఎక్కడ ఉంటుంటారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరి తాలూకా, మీకు ఫ్యామిలీ ఉందా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇన్ని వివరాలు కనుక్కున్న తర్వాత అప్పుడు మీరు రెంట్కి ఇవ్వడానికి ముందుకు వస్తారు. లేదంటే ముందటి ఇంట్లో మేము ఇంటిని నాశనం చేసేసాము, ఇంటిని మొత్తం చండాలం చేసేసాము, ఇంటి గచ్చిపోయింది, పైకప్పు పోయింది, మొత్తం అంతా వారు ఇంకా ఇంటిని మరలా ఎవరికి అద్దెకి ఇచ్చుకోలేని పరిస్థితి తీసుకొచ్చేసాం, అందుకే మరలా ఈ ఇంటికి వచ్చామన్నారు అనుకోండి, మీరు ఇస్తారా ఇంటిని? ఎవరు? ఎన్ని కండిషన్స్ చెప్తారు మరలా. ఇంటికి మేకులు కొట్టకూడదు, లేకపోతే ఇంటిని శుభ్రంగా ఉంచాలి, రంగు వేయించాలి, ఇది అది చాలా చెప్తారు మీరు. ఇంటి రెంట్, ఇంటి యొక్క బాధ్యత మీది, ఇల్లు కట్టుకున్నది మీరు గనక. దేవుడు కూడా అంతే. భూమి తనది, ఆ భూమి మీద ఎవరిని నివసింపచేయాలి? ఆయనకు భయభక్తులు కలిగి జీవిస్తున్న వారిని నివసింపచేయాలి, లేని వారిని ఆయన తీసేయాలి, ఆయన పంపించేయాలి. అందుకే దేశంగా ఆయన పంపించడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు ఇశ్రాయేలీయుల కాలంలో. అలాగని ఇశ్రాయేలుని పంపించలేదా? ఇశ్రాయేలుని పంపించాడు. చూద్దాం, ఆ సందర్భాలు చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14 చూడండి. 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. ఇప్పటి వరకు ఏం చూసాం మనం? ఇశ్రాయేలీయుల చేతికి శత్రువులను అప్పగించడం చూసాం. రచయిత దానిని ఈ విషయంలో రాశాడు, తన పాఠంలో రాసుకున్నాడు. ఇశ్రాయేలీయుల చేతికి శత్రువులను అన్యాయంగా అప్పగించేశాడని. మరి ఇప్పుడు శత్రువుల చేతికి ఇశ్రాయేలీయులు అప్పగింపబడ్డారు. ఇది అన్యాయం కదండి మరి రచయిత దృష్టిలో. చూసారా? చూడండి, న్యాయాధిపతులు 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఏమంటే దేవునికి విరోధంగా ఉంటే వాడు ఇశ్రాయేలీయుడైతే ఏంటి, కనానీయుడైతే ఏంటి? ఓ రకంగా చెప్పాలంటే కనానీయుడికి 1 దెబ్బ కొడితే ఇశ్రాయేలీయులకు 2 దెబ్బలు కొడతాడు ఆయన. ఎందుకంటే వీరికి ఎడిషనల్గా ఏముంది? ధర్మశాస్త్రం ఉంది, ఎడిషనల్గా దత్తపుత్రత్వం ఉంది, ఎడిషనల్గా వీరికి అన్ని చూశారు, వీరికి అన్ని తెలుసు. కనుక శత్రువులను 1 దెబ్బ కొడితే వీరికి 10 దెబ్బలు. ఇశ్రాయేలీయులు చాలా బాధపడ్డారు. అలాగే ఇశ్రాయేలీయులు దేవుని ఎడల భయభక్తులు చూపిస్తే
వారిని చంకనెత్తుకున్నాడు, అరిచేతి మీద చెక్కుకున్నాడు, వారి కాపుదలంతా ఆయనే చూసుకున్నాడు, వారి బాగోగులన్నీ ఆయనే పట్టించుకున్నాడు. వారికి తిండి కావాలా, బట్ట కావాలా, చెప్పులు కావాలా, నీరు కావాలా, ఏం కావాలి మీకు? మీరు నా ఎడల భయభక్తులు కలిగి నా చిత్తానుసారంగా జీవిస్తే నేనే ఇస్తానండి మీకు అంటున్నాడు. ఎందుకంటే భూమి నాది, ప్రకృతి నాది, ఏమి ఇవ్వాలన్నా నేనే. చూడండి, కానీ మాట ఒకవేళ అతిక్రమిస్తే కనుక ఏం చేస్తున్నాడు దేవుడు? యెహోవా కోపాగ్ని వారి మీద మండెను, ఇశ్రాయేలీయుల మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించాను, వారు ఇశ్రాయేలీయులను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న శత్రువుల చేతికి వారిని అప్పగించిన కనుక వారు తమ శత్రువులు ఎదుట నిలువలేకపోయిరి. వీరు దోచేసుకున్నారు, శత్రువులు కూడా ఇశ్రాయేలీయులను దోచుకున్నారు. అప్పుడు శత్రువులను ఒక ఆయుధంగా దేవుడు ఉపయోగిస్తాడు వీరి మీదకి. అలాగే శత్రువులకు వేళ దేవుని మీద పగబట్టి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఇశ్రాయేలు నీతిమంతులైతే ఇశ్రాయేలును ఒక ఆయుధంగా వారి మీద ప్రయోగిస్తాడు. అది దేవుని యొక్క న్యాయం. అలాగే న్యాయాధిపతుల్లో మరొక మాట చూడండి, 13వ అధ్యాయం, మరోసారి 13వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులు ఎలా అప్పగింపబడ్డారో చూడండి. ఇశ్రాయేలీయులు మరల అన్నాడు అంటే మరల తప్పిపోతున్నారు. మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించాను. ఫిలిష్తీయులను వీరి చేతికి అప్పగించిన సందర్భాలు ఉన్నాయి, ఫిలిష్తీయుల చేతికి వీరిని అప్పగించిన సందర్భాలు ఉన్నాయి. అంటే దేవుడు ఎంత న్యాయంగా పరిపాలన చేస్తున్నాడో చూడండి. ఇశ్రాయేలీయులు అన్నాను కదా, ఇక ఇశ్రాయేలీయులు ఎవరి చేతికి అప్పగించకూడదు. వీరు ఎన్ని చెడ్డ కార్యక్రమాలు చేసినా, వీరు ఎంత అతిక్రమం చేసినా వీరిని నేను కాపాడుతూ ఉండాలని దేవుడు అనుకోలేదు. ఎందుకంటే ఆయన పక్షపాతం లేదు, ఆయన దౌష్ట్యం లేదు ఆయన యందు. ఇశ్రాయేలీయులు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి. 40 సంవత్సరాలంటే ఎంత? చాలా ఎక్కువ. 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించను. ఇశ్రాయేలీయుల్ని ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించేశాడు. చూడండి మరో మాట, దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. తమ పితరులు దేవుడైన యెహోవా ఎడల ద్రోహముగా ప్రవర్తించిన మీ పితరుల వలె, మీ సహోదరుల వలె మీరు ప్రవర్తింపకుడి. వారి ప్రవర్తన ఎట్టిదో మీకు అగపరచవలనని ఆయన వారిని వినాశనమునకు అప్పగించను. చూసారండి, ఇశ్రాయేలీయులను దేవుడు వినాశనానికి అప్పగించలేదా? అమాలేకీయులను మాత్రం అప్పగించాడా? శత్రు దేశాలను మాత్రమే దేవుడు బాధించాడా? వీరిని బాధించలేదా? చూడండి ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి. మీ పితరులు దేవుడైన యెహోవా ఎడల ద్రోహంగా ప్రవర్తించిన ఎడల మీ పితరుల వలె, మీ సహోదరుల వలె మీరు ప్రవర్తించకండి, వారి వలె మీరు ప్రవర్తించకండి. వారు ప్రవర్తిస్తే ఏమైంది? ఆయన వారిని వినాశనానికి అంటే చంపించేశాడు, నాశనం చేయించాడు, వారు లేకుండా చేయించాడు. అంటే దేవుడికి ఎవరైనా ఒక్కటే, ఆయన న్యాయం మాత్రం ఆయనకు ముఖ్యం, ఆయన వాక్యం మాత్రం ఆయనకు ముఖ్యం. ఎవరు పాటిస్తే వారే గొప్పవారు ఆయన దృష్టిలో. మరో మాట, ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం. బబులోను చెరకు వెళ్ళిపోతున్నారు ఇశ్రాయేలీయులు. చూడండి, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించినందున, ప్రవక్త ఏమంటున్నాడు? కారణం ఏంటో చెబుతున్నాడు. మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించారు, మరి ఆయన దేశమందు నివసింపులో చేస్తాడా? ఆయన ఇచ్చిన దేశాన్ని ఆయన ఉంచుతాడా? ఆయనే ఇచ్చాడు దేశాన్ని, ఒక బహుమానంగా ఇచ్చాడు. అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకి దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన వారు నిలబెట్టుకున్నారా? మా పితరులు దేవుడైన యెహోవా, మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపం పుట్టించారు. అలా పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించిన సందర్భాలు చూసి రచయిత కోప్పడిపోయాడు. రచయిత కొన్ని నిజాలు బయటకు రాలేదంటున్నాడు. మరి అసలైన నిజం చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఇశ్రాయేలీయులు కూడా ఒక రాజు చేతికి అప్పగింపబడ్డారు. ఎందుకు అప్పగింపబడ్డారు? ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన దేవుని దృష్టికి భిన్నమైంది, మారిపోయింది. వారు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు కనుక ఒక రాజు, ఆఫ్టర్ ఆల్ చిన్నవాడు రాజు, ఒక రాజు చేతికి దేవుని ప్రజలను దేవుడు అప్పగించేశాడంటే అది దేవుని మీద తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీయుల యొక్క బలహీనత. అంతే తప్ప రాజు బలం కాదు, అది రాజు గొప్పతనం కాదు, అది రాజు దేవుని ప్రజలను జయించేశాడు అనడానికి లేదు. దేవుడే వారిని అప్పగించాడు. ఏమని రాయబడింది? అందుకే దేవుడు వారిని కల్దీయుడైన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి అప్పగించెను.
అలా అప్పగింపబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కనుక దేవునికి పక్షపాతం లేదు. అసలైన నివురుగప్పిన నిజం ఏంటంటే దేవుడు తన ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని జీవింపజేస్తాడు. ఎవరైతే ఆయన వాక్యానికి ఎదురు తిరుగుతారో వారిని ఇశ్రాయేలీలైనా మిగిలిన వారిలో ఎవరైనా నశింపజేస్తాడు. మంచి సందర్భాన్ని ఈ యొక్క పరిస్థితుల్లో మనం చూద్దాం. రాజులు 2వ గ్రంథం చూడండి. దేశంలో నివసించేటప్పుడు దేవుని ధర్మాన్ని ఎంత గొప్పగా మనం పాటించాలో ఈ సందర్భం మనకు తెలియజేస్తుంది. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఆ సందర్భం అంతా మీకు అర్థమవుతుంది. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి మీరు చూస్తే ఇశ్రాయేలీలు శత్రువుల చేతికి ఎలా అప్పగింపబడ్డారు, షోమ్రోను పట్టణంలో ఎలాగైతే ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టబడ్డారు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. 24 చూడండి డైరెక్ట్గా. 24 అషూరు రాజు చేతుల్లోనికి ఎవరు వెళ్ళిపోయారు? ఇశ్రాయేలీలు వెళ్ళిపోయారు. అషూరు రాజు బబులోను, కోత, హవ్వా, హమాతు, సెపర్వయ్యము అను దేశాలు. అంటే ఈ దేశాలు ఎవరివి? అప్పటికి బబులోను రాజువి. ఈ దేశాలలో కొంతమంది ఉన్నారు, అప్పటికే నివసిస్తున్నారు. ఎవరు? బబులోనీయులు. బబులోను రాజు, బబులోనీయులు ఏ దేశాల్లో నివసిస్తున్నారు? బబులోన్లో నివసిస్తున్నారు. కోత, హవ్వ, హమాతు, సెపర్వయ్యము అనే దేశాల్లో నివసిస్తున్నారు. ఈ దేశాల్లో ఉన్న ఈ ప్రజలని అషూర్ రాజు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ దేశాలలో నివసిస్తున్నటువంటి వారందరినీ రప్పించి ఇశ్రాయేల్ వారు అప్పటికే షోమ్రోను పట్టణంలో ఉంటున్నారు. షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలీలు ఉంటున్నారు. ఈ షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలీల వారికి మారుగా, అంటే ఇశ్రాయేలీలు అందరినీ ఖాళీ చేయించేశాడు. ఈ షోమ్రోను పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదే క్యాపిటల్ సిటీ అవుతుంది. కనుక ఇక్కడ నాకు తెలిసిన వారు, నాకు సంబంధించిన వారు, అధికారులు, ప్రభుత్వంలో ఉన్నవారు అందరూ ఇక్కడికి రావాలి. ఎక్కడెక్కడి నుంచి రావాలి? బబులోను, కోత, హవ్వ, హమాతు, సెపర్వయ్యము అందరూ వచ్చేయండి. మీ పెట్టే బేడ సర్దుకొని ఎక్కడికి వచ్చేయాలి? షోమ్రోనుకు వచ్చేయండి అన్నాడు. ఇప్పుడు షోమ్రోనుకు వచ్చిన వారు ఎవరెవరు ఉన్నారో చూడండి. షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు వారికి మారుగా వారిని రప్పింపగా వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసరే. ఏమనుకుంటున్నారండి? ప్రతి జాతిలోనూ ప్రతి కాలంలోనూ మనుషులు ఏమనుకుంటున్నారు? దేశం రాజుదే, దేశం నాదే, దేశం ఎవరి అధికారంలో ఉంటే వారిదే అనుకుంటున్నారు. అవునా? కాదు. షోమ్రోను పట్టణం అషూర్ రాజు అనుకున్నారు. అషూర్ రాజు ఆజ్ఞ ఇచ్చాడు కనుక మేమందరం వెళ్ళిపోతాం. ఈ చరిత్ర ఏంటిది? చరిత్ర చూడండి ఎలా ఉందో. షోమ్రోను పట్టణానికి మమ్మల్ని రమ్మన్నాడు కనుక మేమందరం వెళ్ళిపోతాం, షోమ్రోను పట్టణంలో నివసిస్తాం. ఎందుకంటే షోమ్రోను పట్టణం ఎవరిది? అషూర్ రాజుదా. షోమ్రోను పట్టణం అషూర్ రాజుదా, దేవునిదా? దేవునిదండి. దేవుడు ఏ దేశంలో ఎవరు నివసించాలని ఆయన అనుకుంటే వారు ఆ దేశంలో నివసించాలి. దేవుడు అనుకోకపోతే వారు నివసించడానికి వీలు లేదు. ఇది మూల రహస్యం, బైబిల్లో ఉన్న ప్రాథమికమైన సంగతి, ఇప్పటి వరకు మనుషులకు తెలియని సంగతి. దేవుడు అనుగ్రహించాలి. భూమి మీద ఒక చిన్ని స్థలంలో మీరు నివసిస్తున్నారంటే అక్కడ దేవుని అనుగ్రహం ఉంది. మీరు నివసించాలని దేవుడు అనుకున్నాడు కనుక నివసిస్తున్నారు. మీరు ఉండకూడదని దేవుడు అనుకుంటే పంపించేస్తాడు దేవుడు అక్కడి నుంచి. ఎందుకంటే అది దేవునిది. ఏ భూభాగమైనా భూమి దేవునిది. భూమి దేవునిదన్న భయభక్తులు మీలో ఉంటే ప్రతినిత్యం ఆ భూమి మీద బ్రతుకుతున్నందుకు మీరు దేవుని కోసం బ్రతకాలనుకుంటారు, దేవునికి సేవ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఎన్నో దృష్టాంతాలు మనకు ఉన్నాయి. ఇశ్రాయేలీలు దేవుని కోసం బ్రతికితే భూమి మీద నివసింపజేశాడు, బ్రతకకపోతే వారిని తీసేశాడు. శత్రుదేశాలు దేవుని కోసం భూమి మీద బ్రతికితే వారిని బ్రతకనిచ్చాడు, బ్రతకకపోతే వారిని అప్పగించేశాడు, ఇశ్రాయేలీల చేతికి అప్పగించాడు. ఇక్కడ చూడండి, అషూర్ రాజు ఈ షోమ్రోను పట్టణాన్ని నేను జయించేశాను కదా, ఇశ్రాయేలీలు నేను జయించేశాను కదా. ఇశ్రాయేలీలు వారి తప్పు వలన వారు పట్టుపడ్డారు. ఇశ్రాయేలీలు వారు దేవునికి తిరుగుబాటు చేయడం వల్ల వారు అషూర్ రాజు చేతిలో బందీలైపోయారు, బలహీనులైపోయారు. దానిని చూచుకున్న అషూర్ రాజు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇశ్రాయేలీని జయించేశాను గనక షోమ్రోను పట్టణం కూడా నాదే అనుకుని వీరందరినీ ఖాళీ చేయించి ఇశ్రాయేలీ వారందరినీ ఎవరిని రప్పించాడు? తనకు కావలసిన వారందరినీ రప్పించాడు. అప్పుడు వారు ఆ పట్టణంలో కాపురం చేశారు. అయితే 25వ వచనం నుంచి, వారు కాపురం ఉండని ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు, కనీసం ఇశ్రాయేలీయులకున్న భయభక్తులైనా ఈ బయట దేశాల నుంచి వచ్చినటువంటి వారికి లేవు. కోత, హవ్వ, హమాతు, సెపర్వయ్యం అనేటువంటి ఈ దేశాల నుంచి వచ్చిన వారికి కనీసం ఇశ్రాయేలీయులలో ఆ కొద్దిపాటి భక్తి కూడా లేదు.
కనుక వారు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనక యెహోవా వారి మధ్యకు సింహములను పంపించెను. షోమ్రోను పట్టణం మధ్యకు సింహాలు వెళ్ళినాయి. ఇప్పుడు వీరికి అర్థం కావటం లేదు. ఏంటి, అషూరు చేతిలో ఉంది షోమ్రోను పట్టణం. షోమ్రోను పట్టణం మాదే అనుకున్నాం మేమందరం. వీరందరినీ ఖాళీ చేయించి, ఇశ్రాయేలు వారందరినీ ఖాళీ చేయించి మేము ఆక్రమించుకున్నాం ఈ పట్టణాన్ని. ఇప్పుడేంటి ఈ సింహాలు బెడదా? ప్రతి రాత్రి ఒక సింహం వచ్చి ఒక ఇంట్లో ఉండి పట్టుకుపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు. చూడండి ఏమంటున్నాడు, అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. ప్రకృతిలో నుండి దేవుని ఆయుధాలు చాలా ఎదురు చూస్తున్నాయి. అవి దేవుని ఆజ్ఞకు లోబడి బయటకు రావటం లేదు, ఎదురు తిరగటం లేదు మనిషి మీద. ఎదురు తిరిగితే మనిషి ఎంతో కాదు. ఒక న్యూస్, లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? ఈజిప్ట్లోని కైరో, ఈజిప్ట్కి కైరో ముఖ్య పట్టణం. ఈజిప్ట్లోని కైరో అనేటువంటి ఆ ముఖ్య పట్టణానికి దగ్గరలో 2 ఊర్లు ఉన్నాయంట. ఆ ఊర్ల పేర్లు ఏంటంటే, ఈరోజు ఈటీవీ న్యూస్ 14వ తేదీ అక్టోబర్ 2018 ఈటీవీ న్యూస్లో వచ్చింది. 2 ఊర్లు ఉన్నాయి. ఆ 2 ఊర్ల పేర్లు ఏంటంటే లక్సర్ మరియు అస్వన్. లక్సర్ మరియు అస్వన్ కైరో ఈజిప్టు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు, ఊర్లు అన్నమాట. ఈజిప్ట్ దేశంలో ఉన్న 2 ఊర్లు లక్సర్, హస్సన్. ఇంతకీ ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు న్యూస్లోకి వచ్చాయంటే, ఎవరు ఇల్లు కట్టుకున్నా అక్కడ ఇల్లు కట్టుకున్న రెండో రోజుకి పైన కప్పు లేదంట, చుట్టూ తలుపులు లేవంట. కేవలం గోడలు మాత్రమే, మొండు గోడలు మాత్రమే కనిపిస్తున్నాయంట. ఇల్లు కట్టుకుంటున్నారు అందంగా, ఎక్కడి నుంచో ఏజెన్సీ ప్రాంతం నుంచి టేకు తెప్పించుకుంటున్నారు, వడ్రంగన పెట్టుకుంటున్నారు, బాగా నురుపు చేయించి మంచి పైకప్పు, మంచి తలుపులు పెట్టుకుంటున్నారు. అన్నీ ఇనప తలుపులు, ఇనప పైకప్పులు పెట్టుకోలేరు కదండి. కొంత మట్టుకు చెక్క వాడాలి, ఎంత కాదనుకున్నా కొంత మట్టుకు చెక్క వాడాలి. ఇలా ఊర్లో వాళ్ళందరూ మంచి మంచి చెక్కతో పైకప్పులు, తలుపులు పెట్టుకుంటే ఉదయం అయ్యేసరికి 2 రోజులు అయ్యేసరికి పైకప్పు అంతా ఊడిపోతుందంట. పైకప్పు మాయం, ఊడిపోవడం కదా మాయం. అలాగే తలుపులు మాయం. ఏంటి, పొద్దున్నే తలుపు తీద్దామని తలుపు లేదు, ఖాళీ ప్రదేశం ఉంది అక్కడ, 2 గోడలు మాత్రమే ఉన్నాయి. టీవీ న్యూస్లో ఎలా చెప్తున్నాడంటే, ఈ లక్సర్, అస్వన్ ప్రాంతాలలో ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ 2వ రోజుకి పైకప్పులు మాయమైపోతున్నాయి, తలుపులు మాయమైపోతున్నాయి. ఏంటి పరిస్థితి, ఏంటి సమస్య అనగానే చెదపురుగులు వచ్చేసాయంట. చెదపురుగు ఎంతండి? చెదపురుగు మన దృష్టికి ఎంత చెప్పండి, చిన్నది. ఈ చెదపురుగు 2 ఊర్లను తినేసింది, 2 ఊర్లు తినేసింది మొత్తానికి. దేవుడు చిన్న పురుగుకి ఆజ్ఞ ఇచ్చాడు అంతే, చిన్న పురుగుకి. అందుకే కనీసం గోడలన్నా మిగిలాయి. ఇప్పుడు ఆ పురుగు కాకుండా ఇంక దేనికైనా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, నేలమట్టం అయిపోతుంది. దేవుని కోపం మనుషులకు అర్థం కావటం లేదు. ఈ భూమి దేవునిదన్న విషయం మనిషికి ఇంకా జ్ఞాపకాలలోకి రావటం లేదు. పోనీ టీవీ న్యూస్ మీడియాకి తెలుసా? టీవీ న్యూస్ మీడియాకి తెలుసా? ఈ టీవీ న్యూస్కి తెలుసేమో అడగండి. చల్లగా న్యూస్ చెప్పి వారు కూడా తర్వాత యాడ్ బ్రేక్ వస్తుంది, తర్వాత కలుద్దామని వెళ్ళిపోయింది అంతే ఆమె. న్యూస్ రీడరు ఈ న్యూస్ చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఒక యాడ్ చూడండి మరలా వచ్చేస్తాను, చేట్ చూడండి ఈటీవీ అంది, వెళ్ళిపోయింది. చెప్పిందా? చెప్పలేరు. ఎందుకంటే వారికి ఇంత జ్ఞానం లేదు కదా. కరుణాకర్ సుగ్గునగాడికే లేదు. బైబిల్ పరిశోధించాను, దీని మీద పుస్తకం రాశానని వీడికే లేదు. బైబిల్ పట్టుకొని వారికే ఉంటుంది. అసలు బైబిల్ ప్రతిరోజు చదువుతున్న క్రైస్తవులకే లేదు. చూసారా, దేశం దేవునిది. ఒక చెదపురుగును పంపించాడంటే ఇంటి పైకప్పు మాయం. ఒక ఇంటికి పైకప్పు కాదు, ఒక ఊరి ఇంటి పైకప్పులన్నీ పోయాయి, 2 ఊర్ల ఇంటి పైకప్పులన్నీ పోయాయి. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఐగుప్తు దేశానికి ఇదంతా వాడికే. ఎప్పటి నుంచి? ఫరో కాలం నుంచి. ఏం పంపించాడు దేవుడు? ధూళి పంపించాడు, పురుగులు పంపించాడు, రక్తం చేసేసాడు నీటిని. చూసారా, వడగండ్లు పంపించాడు. ఇవన్నీ సూచక్రియలు. ఐగుప్తు దేశంలో ఉన్న వారికి దేవుని యొక్క బెత్తాలన్నమాట ఇవన్నీ. ఈరోజు దీన్ని న్యూస్ అని నమ్ముతున్నారు మీరు. ఆ రోజు జరిగిన దాన్ని న్యూస్ అని నమ్మలేకపోతున్నాడు మనిషి. నిర్గమకాండంలో ఆ రోజు న్యూస్ ఉంది. ఆ రోజు న్యూస్ ఏమని ఉంది? ఇశ్రాయేలీయులను వీరు బాధిస్తున్నందుకు, ఇశ్రాయేలీయులను దేవుడు పంపించమన్నా ఐగుప్తీయులు పంపించినందుకు ఫరో మీద దేవుడు యుద్ధాన్ని ప్రకటించాడు. ఎన్నో విధాలుగా ఐగుప్తీయులందరినీ దేవుడు బాధ పెట్టాడు. పేర్లు పంపించాడు, పురుగులను పంపించాడు. వారందరూ వాటి వలన ఎంతో బాధ నొందారు. ఇప్పుడు కూడా ఆ 2 ఊర్లు బాధపడుతున్నాయి.
ఈ చెదపురుగుల్ని ఎలా మేము ఎదుర్కోవాలి, వీటిని ఎలా మేము నాశనం చేయాలి, ఎన్నెన్ని నాశనం చేస్తాం, ఒకటా రెండా, ఇంటి నిండా చదే, ఊరి నిండా చదే, 2 ఊర్ల నిండా చదే, ఈ 2 ఊర్లని ఖాళీ చేసేద్దామా లేక ఇంకేదైనా ప్రత్యామ్నాయం చూసుకుందామని వారు ఎదురు చూస్తున్నారు. బాధపడి టీవీ న్యూస్కి ఇచ్చారు దానిని. చూసారా, దేవుని చేతిలో ఆయుధాలు ఎన్నో ఈ ప్రకృతిలో ఎదురు చూస్తూ అలా ఒదిగి ఉన్నాయి. ఒకవేళ దేవుడు వాటికి ఆజ్ఞిస్తే పురుగు చాలు మనిషి జీవితాన్ని అంతం చేయడానికి. చిన్ని పురుగు చాలు, ఒక చిన్ని దోమ చాలు, ప్రకృతిలో ఏదైనా ఒక చిన్ని శక్తి చాలు. కానీ దేవుడు ఇంకా ఓర్పుతో ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మాటలు ఎప్పటికైనా సమాజంలోనికి వెళ్ళకపోతాయా, అందులో ఉన్న నిక్షిప్తమైన ఈ మాటలు ఎప్పటికైనా మహాసమాజంలో ప్రకటింపబడకపోతాయా, విన్నవాడు ఒక్కడైనా మారకపోతాడా? అందుకే దీర్ఘశాంతం ఉంచాలి అనుకుంటున్నాడు దేవుడు. ఎవరు నశింపకూడదు. ఈ మాటలు చెప్తే రక్షింపబడతారేమో. మాటలు చెప్పక ముందు వరకు రాతి హృదయాలు కలిగిన వారుగా ఉన్నారు. మాటలు ప్రకటింపబడితే, చెవిని పడితే ఆ రాతి హృదయం మెత్తని హృదయంగా మారుతుందేమో. వారు దేవుని కోసం బ్రతికే వీరులుగా మారతారేమో. అదే దేవుని ఉద్దేశం. అందుకే దేవుడు ఇంకా ఓర్పుతో ఉన్నాడు, దీర్ఘశాంతంతో ఉన్నాడు, చూస్తున్నాడు, ఇంకా ప్రకటింపజేస్తున్నాడు ఆయన మాటల్ని. దేశం అన్నా ఆయనకు లెక్కలేదు. ఎందుకంటే ఆ దేశంలో నివసింపజేసేదే ఆయన. ఇశ్రాయేలీలైనా శత్రు దేశాలైనా ఎవరినైనా ఆయన కాపాడుతాడు. ఆయన ఎడ్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నశింపజేస్తాడు ఆయనకు ఎదురు తిరిగినప్పుడు. అందుకే షోమ్రోను పట్టణాన్ని గురించి ఏమని రాయబడిందో చూడండి. అషూర్ రాజు షోమ్రోను పట్టణం తనదనుకుంటున్నాడు. అప్పుడు ఆయన కొద్దిగా సింహాలను పంపించాడు. సింహములు పంపించగానే ఈ షోమ్రోను రాజు ఏమంటున్నాడు చూడండి. యెహోవా యందు భయభక్తులు లేనివారు గనక వారు యెహోవా వారి మధ్యకు సింహములు పంపిన వారిలో కొందరిని చంపెను. 26వ వచనం నుంచి, తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాము ఉంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. దేవునిది దేశం, జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియదు కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అషూర్ రాజుతో మనవి చేయగా, అషూర్ రాజు, అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒక్కనిని అచ్చటికి మీరు తోడుకుని పోవుడి. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్రవక్తను ఇక్కడ తీసుకుని వచ్చి ఇక్కడ వారందరికీ దేవుని మాటలు చెప్పించాలి. కనుక ప్రజలు ఎవరైనా కానీ ఆయన ఎందుకు భయభక్తులే కదా ఆయన కోరుకుంటున్నాడు. కనుక ఒక ప్రవక్తను రప్పించి ఏం చేయాలి చూడండి. అషూర్ రాజు అచ్చట నుండి తేబడిన యాజకుల్లో ఒకనికి అచ్చటికి మీరు తోడుకుని పోవడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పింపవలనని ఆజ్ఞాపించెను. తెలుసుకున్నాడు అషూర్ రాజు. ఏంటి ప్రాబ్లం ఏంటి? వీరిక్కడికి రావటమా? వీరిక్కడికి రావటంలో ఎందుకు దేవునికి సమస్య వచ్చింది? వీరందరూ దేవుని ఎడల భయభక్తులు లేనివారు. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కనుక తీసుకుని రండి, ఒక యాజకుడిని తీసుకుని రండి, దేవుని మాటలు ప్రకటింప చేయండి. వారందరూ దేవుని కోసం బ్రతికేలా చేయమని అప్పుడు సింహములు ఆగిపోతాయి. చూసారా? అంటే ఈ సందర్భాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందన్నమాట. దేవునిది దేశం, దేశం దేవునిది, ఒక ప్రాంతం దేవునిది. కనుక ఏ దేశం మీదకి దండెత్తమన్నా దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారికి విజయాన్ని అనుగ్రహించాడు. తన యందు ఎవరైతే అతిక్రమం చేస్తున్నారో వారిని లేకుండా చేస్తున్నాడు, లేక చెరపట్టేలా చేస్తున్నాడు, బందీలుగా చేస్తున్నాడు. ఆ విషయంలో ఇశ్రాయేలీలకైనా ఆయన ఒకే న్యాయం చూపించాడు, శత్రు దేశాలకైనా ఆయన ఒకే న్యాయం చూపించాడు. ఇక దీనిని అంతటిని మనకెందుకు నేర్పిస్తున్నాడు ఆయన? యుద్ధాలన్నిటినీ మనకు చూపించి పాత నిబంధన గ్రంథంలో మన కొరకు రాయించి ధర్మశాస్త్రంలో వాటన్నిటిని పొందుపరిచి మనకెందుకు నేర్పిస్తున్నాడు ఆయన? మనం కూడా ఒక యుద్ధంలో ఉండాలని, మనం కూడా ఒక యుద్ధంలో ఉండాలని. నేటి క్రైస్తవ్యానికి ఇవన్నీ అవసరమా? అవసరమైతే ఎలా అవసరం, ఎంతవరకు అవసరం? ఇదొక నివురుగప్పిన నిజం, వాడికి తెలియంది. నేటి క్రైస్తవులందరూ, మానవులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని అంగీకరించిన తర్వాత తెలుసుకోవాల్సిన నివురుగప్పిన నిజం ఒకటి ఉంది. అదేంటంటే మనము కూడా యుద్ధంలోనే ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీలు ఉన్నట్టుగా మనం కూడా యుద్ధంలోనే ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీలు ఎలా ఉన్నారు? భయభక్తులు కలిగి దేవుని యందు దేవుని ఇష్టానుసారంగా జీవించి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు దేవుని తరఫున వారు యుద్ధాలు చేశారు. శత్రువులను దేవుడు వారి చేతికి అప్పగించాడు. ఇప్పుడు మనం చేయవలసిన యుద్ధం ఏంటి? అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం నుంచి, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను ఆనాడు ఇశ్రాయేలీయులు చేసినట్టుగా శరీర ప్రకారం యుద్ధం చేయము.
శరీర ప్రకారం యుద్ధం చేయాలంటే ఆనాటి కాలం అయిపోయింది. దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి సందర్భాన్ని బట్టి మనకు పాఠం నేర్పించి ఆత్మీయతలోనికి, పరిశుద్ధతలోనికి, పరిపూర్ణతలోనికి తీసుకుని వచ్చాడు. మనం యుద్ధం చేయాలి. ఎలా యుద్ధం చేయాలో చూడండి. ఒక భూభాగం కోసమో, ఒక కత్తి పట్టుకునో, ఒక రాజ్యాధికారం కోసమో, ఒక భూభాగంలో నివసించడం కోసమో, అధికారం కోసమో చేయకూడదు. చూడండి ఏమంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను. అప్పుడు ఇప్పుడు ఉన్నది శరీర రూపమైన జీవితమైనా మేము శరీర ప్రకారం యుద్ధం చెయ్యం. మా యుద్ధోపకరణములు, అంటే మేము యుద్ధం చేస్తాం కానీ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. కత్తి, డాలు, శిరస్త్రాణం ఇవన్నీ ధరించుకొని భూ సంబంధమైన యుద్ధాలు చేయటానికి మేము నిర్ణయింపబడలేదు. క్రీస్తు మాకు చెప్పిన యుద్ధం ఏంటంటే ఆత్మ సంబంధమైన యుద్ధం. ఆత్మ సంబంధమైన యుద్ధం. కానీ అప్పుడు చేయబడిన యుద్ధానికి ఇప్పుడు చేస్తున్న యుద్ధానికి మూలం ఒక్కటే. దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రజలను నివసింపచేయటం, దేవుని కొరకు అనేక మందికి ప్రకటన చేయటం. ఆనాడు ఇశ్రాయేలు చేయవలసింది అదే, ఈనాడు మనం చేయవలసింది అదే. కానీ పద్ధతి మారిపోయింది. అప్పుడు వారు చేసింది శరీర ప్రకారమైన యుద్ధం, ఇప్పుడు మనం చేయవలసింది ఆత్మ సంబంధమైన యుద్ధం. చూడండి ఏమంటున్నాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరున్నారు? మరి ఏ దేశం మనకు శత్రువు, ఏ ప్రాంతం మనకు శత్రువు, ఏ జాతి మనకు శత్రువు? ఇప్పుడు మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే, ఇప్పుడు మనం ఎదిరించవలసినది, మనం గెలవాల్సింది ఏదైనా ఉందంటే దేవుని ఎదుట కట్టబడినటువంటి బలమైన దుర్గములు, దేవుడు కనిపించకుండా ఎన్నో వితర్కములు, ఎన్నో ఆటంకములు, దేవుడు కనిపించకుండా బాహ్య సమాజానికి దేవుడు అంటే ఎవరో తెలియకుండా అనేక మంది తప్పుడు మాటల చేత అల్లేశారు, గూడులు అల్లేశారు. ఇప్పుడు వీటన్నిటినీ పడగొట్టాలి. ఇప్పుడు వీటన్నిటినీ మన మాటల చేత కాల్చేయాలి. మరలా దేవుడు సమాజానికి కనిపించేటట్టుగా చేయాలి. ఇది మనం చేయబోయే యుద్ధం. మరలా ఇక్కడ కూడా దేవుడు పక్షపాతాన్ని చూపించడం లేదు. స్త్రీ అయినా, పురుషుడైనా, యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, దాసుడైనా, స్వతంత్రుడైనా ఎవరైనా ఈ యుద్ధం చేయొచ్చు అంటున్నాడు. ఎవరైనా ఈ యుద్ధం చేయొచ్చు అంటున్నాడు. ఆనాడు కూడా అంతే కదా. ఇశ్రాయేలీలైనా అమాలేకీయులైనా ఎవరు నీతిమంతులైతే వారిని కాపాడాడు. ఇశ్రాయేలును తోకజాడిస్తే వారిని అప్పగించేశాడు. కనుక ప్రియులారా, దేవునికి ఎప్పుడూ పక్షపాతం లేదు. ఇప్పుడు కూడా ఆయనకి పక్షపాతం లేదు. ఆయన తరపున యుద్ధం చేయడానికి నన్ను ఎందుకు నియమించుకున్నాడు ఆయన? మిమ్మల్ని ఎందుకు నియమించుకున్నాడు ఆయన? మనమేమి ఇశ్రాయేలు గోత్రాల్లో పుట్టలేదే, మనమేమి మధ్యధరా సముద్రం పక్కన పుట్టలేదే, మధ్య ఆసియా ప్రాంతంలో పుట్టలేదే, మనమేమి ఎడారిలో ఖర్జూరాలు తింటూ బ్రతకలేదే. ఆ సంతతిలోంచి వచ్చిన వరం కామే. కానీ మనకెందుకు ఇంత జ్ఞానం అనుగ్రహించాడు? మన తలలో ఉన్న కన్ను ఎందుకు ఆయన తెరిచేలా చేశాడు? మనకెందుకు ఈ జ్ఞానం అర్థమవుతుంది? మనం ఎందుకు ఆయన తరపున యుద్ధం చేయగలుగుతున్నామంటే పక్షపాతం లేదు గనక ఆయనకి. ఏ జనములోనైనా ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన అంగీకరించును. కనుక ఇంకెందుకు ఆలస్యం? దేవుని తరపున యుద్ధం చేయడానికి ముందుకు రండి. ఇది నివురుగప్పిన నిజం. చూసారా, యుద్ధం చేసే సైనికులుగా మీరు ముందుకు రావాలి. ఎవరు? అందరూ ముందుకు రావాలంటున్నాడు. స్త్రీలు రావాలి, పురుషులు రావాలి, దాసులు రావాలి, స్వతంత్రులు రావాలి, యూదులు రావాలి, గ్రీస్ దేశస్తులు రావాలి, భారతీయులు రావాలి, చైనీయులు రావాలి, ఆస్ట్రేలియా వాళ్ళు రావాలి, అమెరికన్స్ రావాలి. అందరూ ఏ జనములో ఉన్నవారైనా, ఏ కాలంలో పుట్టిన వారైనా, ఎంత వయసు కలిగిన వారైనా మీరు యుద్ధం చేస్తానంటే దేవుడు తన యుద్ధ సైన్యంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. చూడండి, ఆనాడు పౌలు అంటున్నాడు కొరింథీయులతో, ఆనాడు పౌలు అంటున్నాడు, నివురుగప్పిన నిజాన్ని చెప్తున్నాడు. చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవి. ఇదిగో ఈ దుర్గములను మనం పడగొడుతున్నామా? ఒక్కొక్క వారం ఒక్కొక్క దుర్గాన్ని పడగొడుతున్నాం, ఒక్కొక్క కోట పడగొడుతున్నాం. మనం దేవుని వాక్యం తెలియక ఈ పుస్తకాన్ని చదివితే అదొక కోట కింద మారిపోతుంది. దేవుడు కనిపించడు, కోటే కనిపిస్తుంది. వాడు చెప్పిందే నిజం అనుకుంటారు అందరూ. కనుక దాన్ని పడగొట్టాలి. పడగొట్టాలంటే దేవుని వాక్యం చేత యుద్ధం చేయాలి. ఆత్మ ఖడ్గాన్ని చేతపట్టి యుద్ధం చేయాలి. చూడండి ఏమంటున్నాడు తర్వాత, ఏమంటున్నాడు చూడండి 5వ వచనం నుంచి, మేము వితర్కములు, తర్కం కాదు అది, వితర్కం. ఎలాగైనా దేవుని తప్పు పట్టాలి, ఎలాగైనా ఇశ్రాయేలును తప్పు పట్టాలి, ఎలాగైనా బైబిల్ని తప్పు పట్టాలి,
ఎలాగైనా క్రైస్తవులను అడ్డగించాలి. వితర్కం, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి దాని కొరకు ప్రాణాలకు తెగించేటంతగా యుద్ధం చేసి, మేము వాటన్నిటినీ పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, నీకొచ్చిన ఏ ఆలోచన అయినా నిన్ను క్రీస్తుకు లోబడేటట్టుగా చేసే ఆలోచన నాది, చేసే యుద్ధం నాది. నువ్వు ఎలా వస్తావు, ఏ రూట్లో వస్తావు, నీ ఆలోచన ఏ విధమైనదైనా దానిని క్రీస్తుకు లోబడేటట్టుగా చెరపట్టడం నా బాధ్యత, అది నా యుద్ధం, అది నా యుద్ధం. ఎక్కడ నువ్వు ఎలా వచ్చినా సరే చివరకు నిన్ను క్రీస్తుకు లోబడేటట్టుగా, క్రీస్తు ముందు మోకాళ్ళు వేసేటట్టుగా చేయగలిగిన సామర్థ్యం కలిగిన సైనికుడిని. చూసారా, మీరు అలాగే మారాలి. చూడండి ఏమంటున్నాడు పౌలు, చూడండి ఎంత గొప్పగా చెబుతున్నాడో తాను చేసే యుద్ధాన్ని గురించి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రతిదండన. ఎవరు చేస్తారు యుద్ధం, ఎవరు విధిస్తారు శిక్ష, ఎవరు తీరుస్తారు తీర్పు, ఎవరు తీసుకుని వెళ్తారు, లోబడని వారందరినీ ఎవరు తీసుకుని వెళ్తారు చెరపట్టి? మీరే, మనమే తీసుకుని వెళ్ళాలి. అంతవరకు యుద్ధం చెయ్యాలి, గెలవాలి. ఎందుకంటే దేవుడు మన చేతికిచ్చిన బాధ్యత అది. దేవుని కొరకు యుద్ధం చేసి నిలువబడి విజయాన్ని సాధించాలి. దేవుని కొరకు. దేవుడికి కనిపించటం లేదా? దేవుడు కనిపించకుండా కోటలు కట్టేశారా? వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారు లాభం సంపాదించుకోవడం కోసం దేవుని ముందు ఎన్నెన్నో వితర్కములతో కూడినటువంటి దుర్గములను కట్టేశారా? వాటన్నిటిని మీరు పడగొట్టాలి. మీరు అటువంటి యుద్ధం చేయాలి. నేను అటువంటి యుద్ధంలోనే ఉన్నాను అంటున్నాడు పౌలు. చూడండి ఏమంటున్నాడు, సంగతులను మీరు పైనే చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకుని ఎడల అతడు ఎలాగో క్రీస్తువాడు, అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకునవలను. పడద్రోయటం కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. ఇదంతా దేనికోసం? పడగొట్టడానికా, కట్టడానికా? కట్టడానికి మనం చేస్తున్న యుద్ధం. ప్రతి ఒక్కరిని కరుణించి ఆ వితర్కాన్ని మనం పడగొడుతున్నాం, కానీ వాడిని మాత్రం మనం బ్రతికిస్తున్నాం. వితర్కాన్ని కట్టిన వాడిని మనం బ్రతికిస్తున్నాం, వాడు బ్రతకడానికి అవకాశం కల్పిస్తున్నాం, కానీ వితర్కాన్ని మాత్రం మనం పడగొడుతున్నాం. దేవుని గూర్చి ఏ జ్ఞానమునైతే ప్రజలకు చెప్పాలో ఆ జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి వితర్కమును మనం పడగొడుతున్నాం. కానీ ఆ వితర్కమును సృష్టించిన వాడిని మాత్రం మనం జాలిపడి వాడిని రక్షించడానికి మాత్రమే మనం ప్రయత్నం చేస్తున్నాం. వాడి మీద శరీర సంబంధమైన యుద్ధం చేస్తున్నామా? లేదు. వితర్కాన్ని ఎవడు కట్టాడు? దేవుడు కనిపించకుండా ప్రజలకు మధ్య అడ్డుగోడ ఎవడు కట్టాడు? వాడిని చంపేద్దాం అనుకుంటున్నావా? లేదు. అడ్డుగోడ పడగొట్టాలి, వాడిని మాత్రం బ్రతికించాలి. పౌలు అదే అంటున్నాడు, మేము మిమ్మల్ని అందరినీ కట్టడానికే యుద్ధం చేస్తున్నాం, పడద్రోయుటకు కాక కట్టుటకే యుద్ధం చేస్తున్నాం. అంత పవిత్రమైన యుద్ధం దేవుడు మన చేతికి అప్పగించాడు. చాలామంది ఇస్లాం సోదరులు అనుకుంటారు, మేము అందరినీ చంపేస్తూ పవిత్ర యుద్ధం చేస్తున్నాం అంటుంటారు. అది పవిత్ర యుద్ధమా? మనుషులను చంపేయడం పవిత్ర యుద్ధమా? కాదు. మనుషులను బ్రతికిస్తూ వారి యొక్క దుర్మార్గమైన ఆలోచనను పడగొట్టడం, వాటిని కాల్చివేయటం, వాటిని లేకుండా చేయటం, అది పవిత్ర యుద్ధం. అప్పుడు మనుషులు పవిత్రపరచబడతారు. ఆ యుద్ధంలో పవిత్రులుగా మనం మార్చబడతాం. అంత మంచి యుద్ధంలో మీరందరూ సైనికులందరుగా ఉండి దేవుని కొరకు విజయాన్ని సంపాదించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఆదివారపు ఆత్మీయ ఆరాధనలో 2వ తరగతిలో నివురుగప్పిన అసలైన నిజాన్ని మా కొరకు మీరు విశ్లేషించి తండ్రి బోధపరిచినందుకు మీకు వందనములు. మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము, మీ కొరకు ఎలాంటి యుద్ధం చేయవలసిన పరిస్థితుల్లో జీవిస్తున్నాము మాకు మరొక్కసారి తండ్రి తెలియచేసి జ్ఞాపకం చేసి మమ్మల్ని రేపినందుకు మీకు వందనములు తండ్రి. మీరు కనిపించకుండా ఈ సమాజంలో ఎందరో వితర్కముల చేత తండ్రి అడ్డగింపబడినటువంటి మాటల చేత నాయన మనుషులకు ద్రోహం చేస్తున్నారు. అటువైపు మీకును అన్యాయం చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో పవిత్ర యుద్ధాన్ని చేసేటువంటి బాధ్యత క్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు తండ్రి.
మా బాధ్యతను మేము మర్చిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉంచుకొని తండ్రి ఆ వితర్కములన్నిటినీ పడగొట్టడానికి ఆనాడు ఇశ్రాయేలీయులు తప్పిపోయినట్టుగా మేము తప్పిపోకుండా పవిత్రులుగా, యాజకులుగా, పరిశుద్ధ జనముగా, తండ్రి నీతిమంతులుగా బ్రతుకుతూ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణముల చేత జీవవాక్యం అనే ఈ సత్యమును చేతపట్టి నైనా మీ కొరకు ఒక మంచి యుద్ధాన్ని చేసి మంచి ఫలితాన్ని మీకు ఇవ్వగలగటానికి మాకు సహాయం చేయండి. ఈ యుద్ధంలో అందరినీ కట్టుటికే తప్ప పడద్రోయుటకు మేము ఆలోచన చేయటం లేదు. అది క్రీస్తు మాకు అనుగ్రహించిన జ్ఞానం. తండ్రి, క్రీస్తు వలె మేమును భూమి మీద బ్రతికినంత కాలము మీకు ఆనందాన్ని ఇవ్వగలగటానికి, మా యందు మీరు సంతోషించటానికి సహాయం చేయండి. నాయన, మా ప్రయత్నాన్ని మేము చేస్తూ మిమ్మల్ని సంతోషపెట్టే పిల్లలుగా ఉండుటకు జ్ఞానమును, బుద్ధిని, వివేకమును అనుగ్రహించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనను మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.